విపత్తులకు సంబంధించినటువంటి ఏదైతే అంశానికి సంబంధించి ఆయన ఆ యొక్క యుఎన్ జనరల్ అసెంబ్లీలో కూడా ఆయన ప్రసంగించారు. 2004 నుంచి 2007 వరకు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 93 రోజుల పాటు రథయాత్ర తమిళనాడులో రథయాత్ర అద్వానీని స్ఫూర్తిగా తీసుకొని ఆయన తమిళనాడులో కూడా 93 రోజుల పాటు రథయాత్ర చేశారు. నదుల అనుసంధానం, అదేవిధంగా అంటరానితనం నిర్మూలించడం, భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారం కూడా ఆయన చేయడం జరిగింది. తర్వాత తమిళనాడులో అన్ని నియోజకవర్గాలను కూడా తన రథయాత్ర ద్వారా 93 రోజుల రథయాత్ర ద్వారా తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలని కవర్ చేసి బీజేపీ కొంత ఓట్ బ్యాంక్ సాధించడానికి ఆయన కృషి చేశారు. 2012లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తపై దాడి చేసిన నిందితుల పైన చర్య తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రాధాకృష్ణన్ మేట్టుపాలెంలో ఆయన చేసినటువంటి నిరసన కారణంగా ఒకసారి ఆయన్ను మేట్టుపాలెంలో ఆయన అరెస్ట్ చేశారు. 2014లో కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి లోక్సభ బీజేపీ అభ్యర్థిగా ఆయన ఎంపీ అయిన తర్వాత తమిళనాడులో అతిపెద్ద పార్టీలైనటువంటి డిఎంకే, అన్నా డిఎంకేల పొత్తు లేకుండా ఆయన 3,89,000 కంటే ఎక్కువ ఓట్లతో 2వ స్థానాన్ని ఆయన పొందారు. అంటే అతిపెద్ద మెజార్టీ పొందినటువంటి నేతగా, బీజేపీ నేతగా కూడా ఆయన్ని చెప్పుకోవచ్చు. అంటే ఏ పార్టీ యొక్క పొత్తు లేకుండా, బీజేపీ డిఎంకే, అన్నా డిఎంకే పొత్తు లేకుండా కూడా ఆయనకి సుమారు 4 లక్షల ఓట్లతో ఆయన గెలుపొందడం జరిగింది. తమిళనాడు బీజేపీ అభ్యర్థుల్లో అత్యధికంగా అయినటువంటి ఓట్లను ఆయన సాధించారు. తమిళనాడులో అందరూ అతి తక్కువ తేడాతో కూడా ఒకసారి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కోయంబత్తూరు నుంచి 2019 ఎన్నికలకు ఆయన మరోసారిగా పార్టీ అభ్యర్థిగా ఆయన ఎంపికయ్యారు. 2014లో భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ తైవాన్కి వెళ్ళినటువంటి మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో కూడా ఆయన సభ్యునిగా కొనసాగారు. 2020లో ఆయన కేరళకు బీజేపీ ప్రభారి, అంటే కేరళ బీజేపీ ఇన్ఛార్జిగా కూడా నియమితులయ్యారు. 2022 వరకు కూడా ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2016 నుంచి 2020 వరకు కూడా సూక్ష్మ చిన్న అదేవిధంగా మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఆల్ ఇండియా టైర్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నారు. 1998 నుంచి 2004 వరకు కూడా పార్లమెంటరీ కమిటీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో పిఎస్సీలో సభ్యుడిగా కూడా ఆయన కొనసాగారు. పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఫైనాన్స్ లో కూడా సభ్యునిగా ఆయన పనిచేశారు. ఇప్పటి వరకు కూడా, అంటే బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా కూడా, గవర్నర్ గా కావడానికి ముందు వరకు కూడా బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా ఆయన ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి అత్యంత గౌరవనీయమైన సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరనే చెప్పొచ్చు. మరో మారు పేరు కూడా ఆయనకుంది. తమిళనాడు మోడీగా కూడా సిపి రాధాకృష్ణన్ పిలుస్తారంటే ఆయన బీజేపీ నేతల్లో ఎంత తన ముద్రను ఏ విధంగా వేశారో కూడా చెప్పుకోవచ్చు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడు మోడీ అని కూడా బీజేపీ నేతలు పిలుస్తూ ఉంటారు. ఆయన గవర్నర్ గా ఫిబ్రవరి 12, 2023 జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. తర్వాత ఫిబ్రవరి 18, 2023 నుంచి కూడా ఆయన పదవిలో ఉన్నారు. తర్వాత ఆయన తమిళ్ సౌందరరాజన్ రాజీనామా తర్వాత మార్చి 19, 2024 ఆయనకు తెలంగాణ గవర్నర్, అదేవిధంగా పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా అప్పచెప్పారు. తర్వాత జూలై 27, 2024 ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు. జిష్ణుదేవ్ వర్మ, అదేవిధంగా సంతోష్ గంగ్వార్, కైలాష్ నాథన్ వరుసగా తెలంగాణ గవర్నర్, జార్ఖండ్ గవర్నర్, పాండిచేరి గవర్నర్ పదవులను కూడా ఆయన చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికైతే తమిళనాడు మోడీగా ప్రసిద్ధి చెందినటువంటి, పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవిలో నియమించడంలో ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ఆయన సిపి రాధాకృష్ణన్ కి సంబంధించి, సిపి రాధాకృష్ణన్ చంద్రబాబు నాయుడు సంబంధాల గురించి గత ఎన్నికల సందర్భంగా మనం అంతా కూడా చూసాం. ఆయన వీళ్ళిద్దరికి కూడా సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇక సిపి రాధాకృష్ణన్, చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. ఈ యొక్క భారత ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడటం,
తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నెల 21 నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి తేదీ నామినేషన్ల గడువు. సో అదే రోజు 21వ తేదీనే సిబి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్ కుమార్, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎన్డీఏ పక్షానికి సంబంధించినటువంటి సీఎంలు, డిప్యూటీ సీఎంలు అందరూ కూడా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.